యుఎస్ఏ కి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీస్, స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ 1, ఒహాయో బిఎంవి అంటే ఏంటి? ఒహాయోలో డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ అన్ని హ్యాండిల్ చేసేది బిఎంవి. బిఎంవి అంటే బ్యూరో ఆఫ్ మోటార్ వెహికల్. ఒహాయోలో ఆల్మోస్ట్ ప్రతి సిటీలో బిఎంవి బ్రాంచెస్ ఉంటాయి. అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే వెయిట్ టైం తగ్గుతుంది. స్టెప్ 2, డాక్యుమెంట్స్ కంప్లీట్ లిస్ట్. బిఎంవికి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ మిస్ అయితే మళ్ళీ ఇంటికి రావాల్సి ఉంటుంది. అందుకే ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్, వీసా కాపీ, I-94 డాక్యుమెంట్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, అడ్రస్ ప్రూఫ్, హౌస్ లీజ్ కాపీ, ఎలక్ట్రిసిటీ ఆర్ ఫోన్ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్. అడ్రస్ ప్రూఫ్ సేమ్ అడ్రస్ లోనే ఉండాలి. చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు. స్టెప్ 3, రిటన్ టెస్ట్ ఆర్ నాలెడ్జ్ టెస్ట్. ఈ టెస్ట్ లో ముఖ్యంగా బిఎంవిలో ఫస్ట్ ఐ టెస్ట్ చేస్తారు. ఇది సింపుల్ టెస్ట్. స్క్రీన్ లో మనము లెటర్స్ చదవాలి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఆర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ లో ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ లిమిట్స్, స్టాప్ సైన్స్, స్కూల్ బస్ రూల్స్, పెడిస్ట్రియన్స్ గురించి ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి. రిటన్ టెస్ట్ రాయడానికి ఇంగ్లీష్ చాలా సింపుల్ గా ఉంటుంది. వీటన్నిటి గురించి చదువుకోవాలంటే ఒహాయో బిఎంవి వెబ్సైట్ లో ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2-3 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పాస్ అవుతారు. మీరు పాస్ అయితే టెంపరరీ పర్మిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు. స్టెప్ 4, టెంపరరీ పర్మిట్ వచ్చాక ఎలోన్ గా డ్రైవింగ్ చేయకూడదు. లైసెన్స్ డ్రైవర్ పక్కన ఉండాలి. నైట్ డ్రైవింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ పర్మిట్ పీరియడ్ లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. స్టెప్ 5, డ్రైవింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? ప్రాక్టీస్ టైమ్ లో ఈ విషయాలు మిస్ చేయకండి. స్టాప్ సైన్ దగ్గర కంప్లీట్ స్టాప్ లోకి రావాలి. ఇండికేటర్స్ యూజ్ చేయడము, స్పీడ్ లిమిట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడము, స్కూల్ జోన్ లో స్లోగా డ్రైవ్ చేయడము, లేన్ చేంజ్ చేసేటప్పుడు సిగ్నల్ ప్రాపర్ గా వేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడము, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఎగ్జామినర్ మాత్రం చాలా అబ్జర్వ్ చేస్తారు. స్టెప్ 6, డ్రైవింగ్ టెస్ట్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? డ్రైవింగ్ టెస్ట్ కి ఆన్లైన్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. కార్ మనమే అరేంజ్ చేసుకోవాలి. కార్ ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. లేట్ అయితే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. స్టెప్ 7, రోడ్ టెస్ట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. డ్రైవింగ్ టెస్ట్ అనేది అప్రాక్సిమేట్ గా 10 to 15 minutes ఉంటుంది. టెస్ట్ లో ఏమేం చెక్ చేస్తారు అంటే ఎగ్జామినర్ స్టీరింగ్ కంట్రోల్, సిగ్నల్స్ కరెక్ట్ గా ఇవ్వడం, లేన్ డిసిప్లైన్, పార్కింగ్ చేసేటప్పుడు ప్యారలల్ పార్కింగ్ ఎలా చేస్తున్నారు, రివర్స్ పార్కింగ్ ఎలా చేస్తున్నారు అనేది లొకేషన్ బట్టి వాళ్ళు పార్కింగ్ చేయమంటారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కామ్ డ్రైవింగ్. నర్వస్ అస్సలు అవ్వకండి. ఎగ్జామినర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఫాలో అవ్వండి. స్టెప్ 8, లైసెన్స్ వచ్చాక ప్రాసెస్ ఏంటి? పాస్ అయితే మాత్రం సేమ్ డే టెంపరరీ పేపర్ లైసెన్స్ ఇస్తారు. ప్లాస్టిక్ కార్డ్ మాత్రం 1 to 2 weeks లో మెయిల్ లో వస్తుంది. ఏదైతే అడ్రస్ ప్రూఫ్ లో ఇస్తారో అదే అడ్రస్ మీ కార్డ్ లో ప్రింట్ అవుతుంది. స్టెప్ 9, కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను. జనరల్ గా అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇన్కంప్లీట్ స్టాప్, ఇండికేటర్స్ వేయడం మర్చిపోవడము, స్పీడ్ ఎక్కువగా వెళ్ళడం, నర్వస్ డ్రైవింగ్ చేయడం, డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం. ఇవి అందరూ చేసే కామన్ మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ లోనే పాస్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఒహాయోలో డ్రైవింగ్ లైసెన్స్ ఎంత సింపుల్ గా ఉంటుందో, కానీ పేషెన్స్, ప్రాక్టీస్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.